హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 60 ఆఫ్ క్యాలిస్థెనిక్స్ అనమాట. అండ్ ఈరోజు ఫ్రంట్ లివర్ ప్రాక్టీస్ అండ్ కొన్ని బ్యాక్ మూమెంట్స్ కూడా చేస్తున్నాం అనమాట. సో వీడియో అయితే ఏం ప్లాన్ చేయలేదు, గోయింగ్ విత్ ద ఫ్లో. చూద్దాం ఎట్లా అవుతుందో, లెట్స్ సీ. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టోస్ టు బార్ అనమాట. సో 10 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేద్దాం. Two, three, four, five. Last one. రెస్ట్ టైం బిట్వీన్ సెట్స్ వచ్చేసి 3 to 3.5 minutes అయితే తీసుకుంటా. అండ్ నెక్స్ట్ సెట్ కూడా సేమ్ 10 రెపిటేషన్స్ రావడానికి ట్రై చేద్దాం. చూద్దాం వస్తుందో రాదో. ఫస్ట్ సెట్ అయితే నార్మల్గా వచ్చింది, చూద్దాం ఎట్లా పోతాం. లెట్స్ డూ సెకండ్ సెట్, 10 రెపిటేషన్స్, స్లో అండ్ కంట్రోల్. One, two, three, four, five, six, seven, eight, nine. Last one. Smooth landing. Three minutes rest time. జిమ్ లో యాంకిల్ వెయిట్స్ ఉండాలి, చూద్దాం వెళ్తే లెట్స్ యూజ్ దెమ్. సో వీటి గ్రిప్ అయితే అసలు లేదు, కానీ పెట్టుకొని ట్రై చేద్దాం. వేరే దీని క్లిప్ కూడా లేదు, ఏం చేద్దాం. ఇవైతే యూజ్లెస్ ఉన్నాయి, వీటిని మనం ఏం చేయలేం. ఎందుకంటే వీటికి ఇక్కడ క్లిప్ ఉండాలి. సో ఈ క్లిప్ అయితే లేదన్నమాట, అందుకే వీటిని యూజ్ చేయలేం బోత్. సో కనబడేసి విల్ కంటిన్యూ అవర్ వర్కౌట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ లివర్ టక్ ఇన్ హోల్డ్స్. ఈ బార్ మీద చేయలేము, ఎందుకో ఐ డోంట్ నో, నాకైతే రావు. సో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బార్, ఆ కేబుల్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. సో క్యాలిస్థెనిక్స్ చేస్తే మజిల్ మాస్ డ్రాప్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటుండే. సో నాకైతే అనిపిస్తలేదు, ఇన్ఫ్యాక్ట్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా చూడండి మీరే. సో నేను ఇంకా ఒక పుల్ మూమెంట్ కూడా చేయలేదు, ఓన్లీ రేజెస్ అండ్ టక్ ఇన్ హోల్స్ అయితే చేస్తున్నా. అయినా కానీ బ్యాక్ అయితే బాగానే పంప్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అప్ సైడ్ డౌన్ డెడ్ లిఫ్ట్స్ అనమాట. సో ఈ అన్నమాట అనే వర్డ్ వదులుతలేదు మనల్ని, ట్రై చేద్దాం దీన్ని. సో అప్ సైడ్ డెడ్ లిఫ్ట్స్ అయితే ఓన్లీ ఈ బార్ పైననే వస్తాయి నాకు, స్ట్రైట్ బార్ పైన రావు. ఎందుకంటే ఇది కొంచెం ముందట్టుకుంది కాబట్టి నేను నా లెగ్స్ దీనికి సపోర్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తున్న మూమెంట్ని. అక్కడైతే మనకి అట్లా వేయడానికి ఏముండదు. సో ఈజీగా ఉంది కదా, యూజ్ చేసుకుందాం దీన్ని. సో aiming for 10 repetitions. Let's see how it goes. One, two, three, four, five, six, seven, eight,
Last one. Oh, shit. సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 12 reps కి ఏం చేద్దాం చూద్దాం, వస్తాయో రావో. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 repetitions. 3 minutes రెస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక 12 repetitions అనుకున్నాం, కానీ 10 వచ్చినాయి. సో ఈసారి 15 చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ సి. ఇట్లా క్రేజీ ఉంటేనే ప్రోగ్రెస్ చేయగలుగుతావు జిమ్లా, ఆర్ సారీ క్యాలిస్థెనిక్స్లా. సో చూద్దాం, వీడికెళ్ళి వచ్చిందంటే చేసి చూపియాలి. సో ఫ్రంట్ లివర్ కంప్లీట్ కావడానికి ఇంకా 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ లివర్ లెగ్ రేజెస్ అండ్ ఇంకోటి డ్రాప్స్. రెండు ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. ఒకటి లిఫ్ట్ చేయాలి, ఇంకోటి డ్రాప్ చేయాలి. రెండిట్లో హోల్డ్ చేసుకుంటూ స్లోగా చేయాలి. సో అది కొంచెం పాజ్ చేసి ఫస్ట్ పుల్అప్స్ చేద్దాము. 2 sets చేద్దాము వెయిటెడ్ పుల్అప్స్. సో లాస్ట్ టైమ్ విత్ 5 kg 10 repetitions వచ్చినాయి. ఇప్పుడు 5 kg తోని 10 కంటే అబౌవ్ ట్రై చేద్దాం. సో చూద్దాం ఎట్లా పోతుందో. ఫస్ట్ సెటప్ చేసుకుందాం అండ్ ఐ విల్ మీట్ యూ. 10 kg వెయిటెడ్ పుల్అప్స్. లెట్స్ గో. ఒక 30 seconds రెస్ట్ తీసుకొని విల్ ట్రై అగైన్. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు డే 1 ఆఫ్ క్యాలిస్థెనిక్స్ లో ఓన్లీ 5 to 4 repetitions వస్తుండే. నౌ విత్ 10 kg. సో లాస్ట్ వన్ 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం పైకి వెళ్ళి. డన్. సో నేను యూజ్ చేసేది చిన్న మైక్. సో చిన్నది పెద్దది కాదు, ఈ మైక్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది నాది కూడా కాదు, మా ఫ్రెండ్ది. సో దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇదైతే డెడ్ అయిపోయింది ఇప్పుడు. సో దీని తర్వాత నుంచి వాయిస్ ఓవర్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తా. సో లెట్స్ గో అండ్ హిట్ దోస్ పుల్అప్స్ విత్ 10 kgs. ఇంకా లాస్ట్ 2 exercises ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బైసెప్స్ కోసం చిన్అప్స్ అండ్ ఐసోలేషన్ మూమెంట్ అయితే ఏం యాడ్ చేస్తలేను బైసెప్స్ కి రోజుకి, ఎందుకంటే ఎనర్జీ అంత లేదు. సో ఇవి 2 sets చేద్దాం. దాని తర్వాత ఎల్ సెట్ హోల్డ్ చేద్దాం ఒక 2 sets.
సో దాని తర్వాత వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో చిన్నప్స్ కూడా 10 kgతో ట్రై చేద్దాం. రెప్స్ సేమ్ 10 కంటే 10 చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఎనర్జీ చెప్తున్నా. సో 10 రావడమే కష్టం అనిపిస్తుంది నాకు. సో చూద్దాం, లెట్స్ సీ. సో సెటప్ చేసుకొని స్ట్రైట్ ఆన్ ద బార్. మీ అందరికీ ఒక క్వశ్చన్, నా హైట్ ఎంతనో గెస్ చేయండి చూద్దాం. సో ఎన్ని రెప్స్ వచ్చినాయో కూడా కౌంట్ అయితే చేయలేదు. సో వీడియోలో చూసి నెక్స్ట్ సెట్కి ఎన్ని చేయాలో చూద్దాం. సో నేను మధ్య మధ్యలో ఆగి చేస్తున్నా. సో అట్లా అయితేనే స్ట్రెంత్ బిల్డ్ చేస్తాం. లేదంటే ఫార్వర్డ్ వెళ్ళడం ఎందుకో కొంచెం కష్టం అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఏమైనా కానీ అనుకున్న రెపిటేషన్స్ అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఈవెన్ ఒక 10 seconds రెస్ట్ తీసుకున్నా కానీ ఫినిష్ అయితే కంపల్సరీ చేస్తా. సో దాన్ని రెస్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ కవర్ అప్ చేయడానికి లాస్ట్ రెపిటేషన్ ఒక 10 seconds కంటే ఎక్కువ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తా. సో నేను వర్కౌట్ చేసే విధానం అయితే ఇట్లా ఉంటుంది. వేరే వాళ్ళు ఎట్లా చేస్తారో అవన్నీ నాకైతే సంబంధం లేదు. నాకు ఇది వర్క్ అవుతుంది, కావాలంటే మీరు కూడా ట్రైన్ చేయండి ఇట్లానే. అండ్ రిజల్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కూడా సేమ్ రెప్స్ కౌంట్ చేయలేదు, బట్ పుష్ చేసిన టిల్ ఫెయిల్యూర్. లెట్స్ సీ. 3 minutes రెస్ట్ చేసుకుందాం. దాని తర్వాత చూద్దాం ఎల్సిట్ హోల్డ్స్ చేయాలా వద్దా అనేది. ఓకే, లెట్స్ డూ ఎల్సిట్. ఇది కూడా కంప్లీట్ చేసి ఫినిష్ ఆఫ్ చేసుకుందాం. సో నాకు స్ట్రైట్గా లెగ్స్ మొత్తం స్ట్రైట్ చేయడం అయితే రాదు. ఇట్లా ఫోల్డ్ చేసి చేద్దాం అన్నమాట బెండ్ నీస్. సో నేను ఎలోన్గానే ట్రైన్ చేస్తా. సో టైమింగ్ చెప్పడానికి అయితే నాకు ఎవరు లేరు ఇక్కడ. సో అయినంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. 30 seconds కంటే ఎక్కువ రావచ్చు, 30 seconds కంటే తక్కువ రావచ్చు, నాకు కూడా తెలియదు. సో చేసిన తర్వాతనే తెలుస్తుంది. సో మాటలాపి ఫస్ట్ చేసి దాని తర్వాత లెట్స్ గో. లాస్ట్ సెట్ ఫర్ ది డే. అండ్ చెప్పాలి, అండ్ సెకండ్ తర్వాత మాట్లాడతా. జస్ట్ మిస్ బిస్కెట్ అయిపోతుండే. సో పుష్ చేసేటప్పుడు చూసుకొని పుష్ చేయాలి. లెట్స్ సీ. ఈ రోజుకైతే వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇదే మన ఫినిషింగ్ సెట్. అండ్ వీడియో మొత్తం ఎట్లా అనిపించిందో చెప్పండి వీడి వరకు ఒకవేళ చూస్తే. అండ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఏది కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ ఈరోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.